అందరికీ నమస్కారం. ఇప్పుడే సుమా కనకాల వాళ్ళ అబ్బాయి హీరోగా నటించిన మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో చూద్దాం. ఈ మూవీ చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే సందీప్ రాజ్ ప్రీవియస్గా కలర్ బోర్డర్ చేశాడు. తర్వాత సుమా కనకాల వాళ్ళ అబ్బాయి మిరై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్న తర్వాత మూవీ ఇయర్ ఎండింగ్ మూవీ. సో అక్కడ నా మీద నుంచి 1 డే పోస్ట్ పోన్ చేసుకొని రిలీజ్ చేశాను మూవీ. ఎంత కాన్సెప్ట్ మీద ఎంత ధైర్యం ఉంది అనే నమ్మకంతో ఈ మూవీ చూడడం జరిగింది. ఇక సినిమా కథ ఓపెన్ చేయగానే హీరో ఇంట్రడక్షన్ ఉండదు, విలన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. విలన్ ఇంట్రడక్షన్ సూపర్గా పెట్టాడు డైరెక్టరు. చీటింగ్ చేసి ఉద్యోగం సంపాదించే అమ్మాయిల దగ్గర విలన్ వాళ్ళను ట్యాప్ చేసి ఏ విధంగా అనుభవిస్తాడు అనే క్యారెక్టర్తో విలన్ క్యారెక్టర్ డిజైన్. విలన్ క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంటుంది. బండి సరోజ్ చాలా ఎక్సలెంట్గా చేశాడు క్యారెక్టరేషన్. తను ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తను ఏదో పోగొట్టుకున్నాడని చెప్పాడు. ఇండస్ట్రీలో ఏదైనా పోతే రిటర్న్ కంపల్సరీ వస్తుంది, 100% వస్తుంది అనే దానికి ఇది నిదర్శనం. ఆ కసితో చేశాడు ఆ క్యారెక్టర్, చాలా బాగా చేశాడు క్యారెక్టర్. విలన్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత హీరో ఇంట్రడక్షన్. హీరో ఒక అనాథ, తర్వాత అతను ఏంటంటే ఒక అడవిలో షూటింగ్ వచ్చిన వాళ్ళకి ప్లేసెస్, తర్వాత వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్ను అరేంజ్ చేయడము, ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. సినిమాలో షూటింగ్ అంటే సినిమాలు అంత పెద్దగా ఆడవు కాబట్టి సో ఇది ఏంటి ఇలా ఉంది అని అనుకున్నాను. తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత సినిమా బాగా ప్లెజెంట్గా వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎవరు చూస్ చేసుకోలేదు, ఎందుకంటే హీరోయిన్కి ఒక డైలాగ్ కూడా ఉండదు, డఫ్ అండ్ డమ్ క్యారెక్టర్. హీరోయిన్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది ఆవిడ క్యారెక్టర్ వరకు. హీరోయిన్ మధ్యలో సీన్స్ చాలా బాగున్నాయి. దీంట్లో ఏమంటే ఇంటర్నల్గా లవ్కి ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. లవ్ సిన్సియర్గా చేస్తే వాళ్ళను ఎలాంటి అనుమానాలు పడద్దు అనేటటువంటి ఇంటర్నల్ మెసేజ్ ఇచ్చాడు, అది చాలా బాగుంది. తర్వాత హీరోకు హీరోయిన్కి అమ్మ నాన్న ఉండరు, సో హీరోయిన్ కూడా డాన్సర్గా ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో సీన్స్ బాగుంటాయి. తర్వాత విలన్ హీరోయిన్ ఎక్కడ చూశాడు, తర్వాత హీరో వాళ్ళ ప్రేమను ఎలా అడ్డుకున్నాడు అనేటటువంటిది మిడిల్లో ఇంటర్వెల్ బ్లాంక్, ఇవన్నీ చాలా బాగుంటాయి. విలన్ హీరోయిన్ను ఎలాగైనా సరే అనుభవించాలా అని ట్రై చేస్తాడు. దానికి హీరోని ఏమేమి చేస్తాడు ఏంటి అనేటటువంటిది సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎరగదీశాడు డైరెక్టర్. ఇందులో మెయిన్గా బాగా మంచి పేరు వచ్చేది విలన్ 100% చాలా బాగా చేశాడు బండి సరోజ్ గారు. మీరు ప్రతినాయకుడిగా ఉంటే మంచి క్యారెక్టర్స్ వస్తాయి, హీరోగా ఉంటే వాళ్ళు మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ బట్టి ఉంటుంది. ఇక హీరో కూడా చాలా బాగా చేశాడు. హీరో కూడా తర్వాత హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ హర్ష వైవ క్యారెక్టర్ కూడా చాలా సూపర్గా చేశాడు, ఫ్రెండ్ క్యారెక్టర్. వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక హీరోయిన్ మధ్యలో కొన్ని లవ్ సాంగ్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి, కాకపోతే కథానుపరంగా సినిమా చాలా బాగుంది. ఇక ఓవరాల్గా సినిమా చెప్పాల్సింది, ఈ సినిమాతో డైరెక్టర్కి అవార్డు వస్తుందో లేదో చెప్పలేను, కానీ విలన్కి మాత్రం 100% అవార్డు అయితే వస్తుంది, ఇదైతే చెప్పగలము. సినిమా అయితే డెఫినెట్గా మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళండి. సినిమా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా విలన్ ఏ విధంగా అయితే ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పాడో, కొంతమంది చూసి కొంచెం భయపడ్డారు, ఏంటి విలన్ ఇలా ఉన్నాడేంటి, ఇది 100% వాస్తవము. విలన్ను పీక్ స్టేజ్కి తీసుకెళ్ళాడు. ఒక ఎస్ఐ క్యారెక్టరు ఒక అమ్మాయిని పట్టుకోవాలా, ఒక అమ్మాయిని అనుభవించాలంటే ఎంత ఎండ్ స్టేజ్కి వెళ్తాడు అనేటటువంటిది ఈ క్యారెక్టర్లో చూపించాడు. బండి సరోజ్ గారు ఏ విధంగా చెప్పారో అది 100% వాస్తవము. చాలా పీక్ తీసుకెళ్ళాడు డైరెక్టర్ గారి క్యారెక్టర్. సినిమా అంతా ఓవరాల్గా బాగుంది. తర్వాత సుమా కనకాల పేరైతే 100% నిలబెడతాడు వాళ్ళ అబ్బాయి, అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు, మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. సినిమా అయితే 100% బాగుంది, మీరు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.